తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ గ్రాట్యుటీ అవసరమైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అయితే ప్రస్తుతం అయితే గ్రాట్యుటీ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అంగన్వాడీ టీచర్లు గ్రాట్యుటీకి అర్హులా కాదా, మరి అంగన్వాడీ యూనియన్లు ఏం చేయాలి, ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి గ్రాట్యుటీ విషయంలో అనే అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి కోర్టులు ఏం చెప్తున్నాయి అనే అంశాలు కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు గ్రాట్యుటీ కూడా అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం అని చెప్పారు. ఎన్నికల హామీల్లో కూడా మరి గ్రాట్యుటీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాని మేరకు మేము అంగన్వాడీ టీచర్ల కాయాలకు గ్రాట్యుటీ దిశగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఐసీడీఎస్ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాయణ కూడా ప్రకటించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో కూడా మరి అంగన్వాడీ టీచర్లకి మరి గ్రాట్యుటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇక్కడ చూస్తే గ్రాట్యుటీ దయాదాక్షిణ్యాలపై ఇచ్చేది కాదు, అది ఉద్యోగి హక్కు అంటూ ఇక్కడ హైకోర్టు కూడా, మన తెలంగాణ హైకోర్టు కూడా మరి తీర్పు ఇవ్వడం జరిగింది. పదవీ విరమణ పొందిన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీ దయాదాక్షిణ్యాలపై ఇచ్చేది కాదని, అది ఉద్యోగి హక్కు అని సింగిల్ జడ్జి ఇచ్చిన ఓ తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. కాబట్టి ఖచ్చితంగా అది గ్రాట్యుటీ అనేది ఉద్యోగి హక్కు. దాదాపు 30-40 సంవత్సరాలు అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయాకి గ్రాట్యుటీ పొందే హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆ గ్రాట్యుటీ శాంక్షన్ చేసే విషయంలో మరి అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చూస్తే అంగన్వాడీలకు వడ్డీతో సహా గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు తీర్పును గుజరాత్ ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అలా అమలు చేయకపోతే మరలా పోరాడి దాన్ని అమలు చేయించుకోవాలి, లేదా కోర్టు ధిక్కరణ కింద కేసు వేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశంలోని అంగన్వాడీలందరూ ఈ తీర్పు అమలు చేయాలని కోరుతూ కోర్టులోనూ కోర్టు బయట పోరాడాలి. గౌరవ వేతనం పేరుతో స్కీమ్ వర్కర్లను దోపిడీ చేయడాన్ని అనుమతించరాదు. స్కీమ్ వర్కర్లందరూ ఏకమై తమను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సదుపాయాలు, ఇతర పని పరిస్థితుల అమలు కోసం సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. ఏప్రిల్ 25న అంగన్వాడీలు ఉద్యోగ విరమణ సదుపాయమైన గ్రాట్యుటీకి అర్హులని, దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని గుజరాత్ రాష్ట్రానికి ఆదేశాలిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అదొక చాలా చారిత్రాత్మకమైనది, స్వాగతింపదగినది. ఈ తీర్పు స్కీమ్ వర్కర్లందరికీ ఓ తీపి కబురని చెప్పుకోవచ్చు. 43 నుండి 45వ భారత కార్మిక మహాసభలు స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి వారి కనీస వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలన్న సిఫార్సులను మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి నిరాకరించింది. ఈ తీర్పు మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. మరి గుజరాత్లో రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు తమకు ఉద్యోగ విరమణ సదుపాయమైన గ్రాట్యుటీ వర్తింపజేయాలని ఆ చట్టం కింద ఉన్న అధికారికి పిటిషన్ పెట్టారు. వారు దానికి అర్హులని, దాని గ్రాట్యుటీ చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం ఈ ఆదేశాలపై అప్పీల్కి అయితే వెళ్ళింది. అప్పీలేట్ అథారిటీ కూడా గ్రాట్యుటీ చెల్లించాలన్నది. కాబట్టి 2 కోర్టులు కూడా మరి అంగన్వాడీ టీచర్లకు ఆయనకి గ్రాట్యుటీ చెల్లించాలని గుజరాత్లో మరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి కూడా ధృవీకరిస్తూ తీర్పు అయితే చెప్పారు. మరి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికీ కూడా ఆగకుండా ఈ తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళీ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసింది. మరి అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యజమాని ఉద్యోగ సంబంధం లేదని, కావున వారు అప్పీలేట్ ట్రిబ్యునల్కు కేసు వేయడానికి అర్హులు కారన్న పాత తీర్పును తిరగదోడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అంతిమంగా ఏప్రిల్ 25, 2022న సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది, మనందరికీ తెలిసిన విషయమే. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ఏంటంటే, గ్రాట్యుటీ చట్టంలోని వేతనాలు నిర్వచనం చాలా విశాల ప్రాతిపదికలో ఉన్నదని, డ్యూటీలో ఉన్న ఉద్యోగికి వచ్చే ప్రతిఫలం వేతనం కిందికి వస్తుందని చెప్పింది. అందువల్ల అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి చెల్లించే గౌరవ వేతనం కూడా వేతనం కిందే వస్తున్నదని, కావున వేతనాలు పొందుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గ్రాట్యుటీకి అర్హులని చెప్పింది. మరి గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1 ప్రకారం 1997 ఏప్రిల్ 3న విద్యా సంస్థలను ఎస్టాబ్లిష్మెంట్గా పేర్కొంటూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీ సెంటర్లు గ్రాట్యుటీ చట్టంలోకి ఎస్టాబ్లిష్మెంట్ నిర్వచనం కిందికి వస్తాయి. కాబట్టి గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక కాబట్టి గ్రాట్యుటీ చట్టం 1972 వర్తించే సంస్థలలో వేతనాల ప్రాతిపదికన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 2A నిర్వచనం ప్రకారం సంబంధిత ప్రభుత్వం అవుతుంది. కాబట్టి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యోగులే. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల మీద ఆజమాయిషీ మరియు నియంత్రణ కోసం నియమించబడిన వ్యక్తి లేదా అధికారి చట్టంలోని సెక్షన్ 2 నిర్వచనం ప్రకారం యజమాని అవుతారు. ఉద్యోగి యజమాని సంబంధాలు ఉన్నాయి కాబట్టి గ్రాట్యుటీకి అంగన్వాడీ అర్హులవుతారని సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. కాబట్టి గుజరాత్ ప్రభుత్వం అంగన్వాడీల రిక్రూట్మెంట్ పద్ధతి, వారి విద్యార్హతలు, నియామక ప్రక్రియలతో కూడిన నియమాలను రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం అంగన్వాడీలు 58 సంవత్సరాల వయసు వరకు సర్వీసులో కొనసాగుతారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగించే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనలు అంగన్వాడీల సర్వీసును గౌరవ సర్వీస్గా పేర్కొన్నప్పటికీ ఆ గౌరవం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల హోదాను నిర్ణయించజాలని పేర్కొంది. సుప్రీంకోర్టుకు వెళ్లిన అంగన్వాడీ మహిళలు గుజరాత్లో 1982-85 మధ్యకాలంలో చేరి వర్కర్లుగా, హెల్పర్లుగా మరి 2006 నుండి 2012 మధ్యలో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి వారు తమకు గ్రాట్యుటీ వర్తింపజేయాలని పోరాడుతూ వచ్చారు. అంతిమంగా మరి
2022 ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు అయితే వారికి గ్రాట్యుటీ చెల్లించాలని తీర్పు చెప్పింది. వారు ఉద్యోగ విరమణ పొందిన తేదీకి మరి ఖచ్చితంగా 10% వడ్డీ కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదే కాకుండా సుప్రీంకోర్టు దీనికే పరిమితం కాకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును గుజరాత్ ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మరి ఆ తీర్పు ప్రకారం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలా అమలు చేయకపోతే మరలా పోరాడి దాన్ని అమలు చేయించుకోవాలి లేదా కోర్టు ధిక్కరణ కింద కేసు వేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశంలోని అంగన్వాడీలందరూ ఈ తీర్పు అమలు చేయాలని కోరుతూ కోర్టులోనూ కోర్టు బయట పోరాడాలి. గౌరవ వేతనం పేరుతో స్కీమ్ వర్కర్లను దోపిడీ చేయడాన్ని అనుమతించరాదు. స్కీమ్ వర్కర్లందరూ ఐక్యమై తమను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఇతర సదుపాయాలు, ఇతర పని పరిస్థితుల అమలు కోసం సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలంటూ ఇక్కడ పి అజయ్ కుమార్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్కడ ఈ వ్యాసాన్ని అయితే రాయడం జరిగింది. మరి ఈ విధంగా మనం ఈ వీడియోలో చెప్పినట్టు అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సన్నద్ధంగా ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర జీతాలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీడియోస్ అయితే మీరందరూ కూడా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూడండి. మీ యొక్క పోరాటాలు చేయండి. పోరాడింది మీకైతే మీ సమస్యలు అయితే పరిష్కారం కావు కాబట్టి పోరాటాలతోనే సాధ్యం చేసుకోవాలి. అన్ని సంఘాలు, అన్ని యూనియన్లు ఐక్యమై ఖచ్చితంగా మీ సమస్యల సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.